ఏంటి ఫిఫ్త్ ఇనిషియేషన్ అంటే he will be living in this world, he will be uplifted and he will just ఒక ఆఫీసర్ ఒక బ్యాంకులో ఎలా అయితే ఆ డబ్బులతోటి కానీ ఆ అకౌంట్స్ తోటి ఎంత హాయిగా ఆడేస్తున్నట్టు చేసేస్తాడో అలా వీడి భౌతికమైనటువంటి వాడి దేహంలో ఆ విధమైనటువంటి జీవితం జీవిస్తాడు. అదే మనం ఉన్నాయనుకోండి, డబ్బులు 4 లక్షలు ఉన్నాయనుకోండి, అవి అదే టెన్షన్ ఉంటుంది మనకి. మన ఇంట్లో డబ్బులు ఉన్నాయి, అసలే చాలా ఎవడు తిరగట్లేదు రోడ్ల మీద, సో ఎవడైనా వస్తే మనకు చాలా కష్టం, ఈ టెన్షన్ అంతా ఉంటుంది. అదే బ్యాంకు ఆఫీసర్ వాడికి అనుకోండి, ఎంత ఉంది డబ్బు, 4 కోట్ల, ఇంకా 2 కోట్లు కావాలి, ఎప్పుడు చేస్తారు, తొందర తెచ్చేయండి, ఇలా ఉంటుంది వాడి కోళ్ళు. అదే మనం అనుకోండి ఇండివిజువల్గా ఆలోచించేవాడికి మనకు అదొక టెన్షన్గా తయారు. సో అది ఎలాగో ఈ ఫిఫ్త్ ఇనిషియేషన్కి వెళ్ళేటువంటి వాడికి ఏంటంటే ఈ 4 ఫైర్స్ చక్కగా స్ట్రీమ్లైన్ అయిపోతాయి. అంటే ఏంటంటే స్ట్రీమ్లైన్ అయిపోవడం అంటే ఈ ఫైర్స్ మనలో ఉన్నాయి అనేటువంటి దాన్ని మీరు గమనించాలి. ఫస్ట్ ఇది ఉంది అని చెప్పి యాక్టివ్గా తీసేసుకోవద్దు. మీకు ఎప్పుడు కూడా ఈ బ్రహ్మ విద్యలో కానీ మనకి చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి విద్యలో వాళ్ళు ఏమని చెప్తారంటే, నేను చెప్పాను కదా అని మీరు డైరెక్ట్గా దాన్ని యాక్సెప్ట్ చేసేయకండి. 2 × 2 = 4 అంటే బోర్డు మీద రాస్తారు కాబట్టి మీరు అందరూ రాసేసుకుని బట్టి పెట్టేయండి అన్నటువంటిది కాదు పద్ధతి. ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, మీ మనసుతోటి చెప్పినటువంటి విషయాన్ని లేదా చదువుకున్నటువంటి విషయాన్ని మీరు ఆలోచించండి. అది మీకు తప్పు అని అనిపిస్తే యూ స్టాప్ రీడింగ్ దట్ బుక్, అంతే నిర్మోహమాటంగా. లేదు ఈయన చెప్తున్నది కరెక్టే అని అనిపిస్తే యూ ప్రొసీడ్ ఫర్దర్, అంతే. అది ఎలాగో మనం చెప్పుకుంటున్నటువంటి విషయం మీరు గమనించండి, దీన్ని కాసేపు గమనించండి. ఇవన్నీ మీరు కాసేపు ఏకాంతంగా కూర్చుని మీలో జరుగుతుండేటువంటి మార్పుల్ని వీటిని ఈ ఫైర్ అనేటువంటి నిజంగా మనలో ఉన్నాయా లేదా ఊరికినే టైంపాస్కి క్లాస్లో మనం కూర్చున్నాం గమనించితే ఒక్కొక్కటి ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అనేటువంటిది మనకు అర్థమవుతూ వెళుతుంది. ఎప్పుడైతే ఇదంతా అర్థమవుతూ వెళుతుందో అప్పుడు వాటిని మనం అనుభవిస్తూ మనం జీవిస్తున్నాం అనుకోండి. ఇప్పటిదాకా మనకు తెలీదు ఇవి ఇంత టేస్ట్ఫుల్గా ఉంటాయి, దాని యొక్క విలువలు తెలుసుకుని వాటిని వాడుకుంటున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఇంకా మనం బాగా వాడుకోగలుగుతాం. అది ఇప్పుడు ఈ లెసన్స్ అన్నీ చెప్పుకోవడం వల్ల ఏంటంటే వాటి యొక్క విలువలు మనకు తెలిసినప్పుడు దాన్ని ఇంకా ఎక్కడెక్కడ వాడచ్చు, ఎట్లా వాడుకోవచ్చు, దాన్ని ఎలా మనం పొందవచ్చు, ఇవన్నీ కూడా మనకి అర్థమైతే మన లైఫ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లైఫ్ విల్ బి వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది మన లైఫ్, మనకు బాగుంటుంది. అందు గురించి ఇవన్నీ మనం పెట్టుకున్నాం. అందులో ఏదో పెద్దలు రాసే పుస్తకాలే మనం చదువుకోవాలి అవన్నీ అక్కర్లే, అని పక్క పడేది. మనకి బాగుంటుందా లేదా చూసుకోండి. మా బాబాతో చదువుతున్నాం, బాగుంటుంది చదువుకోండి. అదే ఏం బాగాలేదంటే క్లోజ్ ద బుక్ ఇమీడియట్గా. అలాగే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విషయం బాగుంది, బాగుంటే రేపు క్లాసుకు రండి, బాగాలేదంటే సింప్లీ స్విచ్ ఆఫ్, అంతే, నో డౌట్. అలా అంటే ఈ పెద్దలు వాళ్ళు చెప్పినటువంటి విషయం వాళ్ళు ఫస్ట్ అది రాస్తారు ఇంట్రడక్షన్. అందుగురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి క్లాస్లో ఈ విషయాలు ఇవన్నీ కరెక్టేనా ప్రశ్న వేసుకుని ఒక్కొక్కటి మనం గమనించాలి. గమనించి ఇది ఇందులో తప్పు అనిపిస్తోందండి అని అనిపిస్తే స్టాప్ దెన్ అండ్ దేర్ ఇమీడియట్గా, అదన్నమాట. సో ఎప్పుడైతే ఈ 4 మీకు కరెక్ట్ అని అనిపించినప్పుడు ఆ 4టిని మీరు అలా దర్శించుకుంటే అలా పైకి వస్తారు. పైకి వచ్చినటువంటి వాడికి ఫిఫ్త్ ఇనిషియేషన్ అనేటువంటిది వర్తిస్తారు. అందుగురించి దీనికి చిహ్నంగా మనకి అంటే ఈ ఫిఫ్త్ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వాడు ఏంటంటే హీ విల్ బి మాస్టరీ ఆన్ ఆల్ దీస్. వాడిని ఏవి బంధించవన్నమాట, ఇవేవి బంధించేవాడిని. ఈ ఫైర్స్ కానీ ఇవేవి తక్కువగా ఉండడం కానీ ఇవేవి బంధించవు. చాలా బాగుంటుంది వాడి లైఫ్. ఇవేవి బంధం అనేటువంటి వాడికి ఉండదు. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళాలనుకోండి భయం మనకి చాలా, ఎందుకంటే ఏ పోలీసు ఎక్కడ లాగి కొడతాడో అని. అదే ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను పొద్దున్న మన ఇంటికి వస్తాడు, ఆయన మీకు ఏమైనా పని ఉంటే చెప్పండి సార్ నేను తీసుకెళ్ళిపోతాను ఇవ్వండి అంటే, ఆయన పోలీస్ ఆయనతో వెళ్తే ఆయన ఏం లేదు, ఇంకేం ప్రాబ్లం రా వెళ్ళిపోయినట్టు ఎవడు ఆపడం అసలు. దేనివల్ల అంటే హీ కెన్ పాస్ త్రూ దీస్ రూల్స్. ఎక్కడికైనా సరే తీసుకెళ్ళి హీ కెన్ పాస్ త్రూ దీస్ రూల్స్. వాడు మనలాంటి వాడే అయినా హీ కెన్ పాస్ త్రూ దీస్ రూల్స్. సో అది ఎలాగో మనం కూడా ఈ ఫైర్స్ అనేటువంటి అబ్జర్వ్ చేస్తూ మనం ఉన్నప్పుడు
వీఆర్ అలౌడ్ టు ది ఫిఫ్త్ ఇనిషియేషన్. అంటే ఏంటి ఫిఫ్త్ ఇనిషియేషన్ ఎప్పుడైతే వస్తుందో యూ విల్ బి వన్ విత్ బ్రహ్మ. బ్రహ్మతో నువ్వు ఒకడు అయిపోతావు. అందుగురించే మనకి మన సాంప్రదాయంలో పెద్దలు 5వ ఏట ఉపనయనం చేసేటువంటి సాంప్రదాయం ఒకటి ఇచ్చారు. 5th ఇయర్లో వాడికి ఉపనయనం చేస్తారు. ఎందుకు బ్రహ్మోపదేశం 5th ఇయర్లో ఏమిటంటే 5 అనేది ది అగ్ని. అందుకే మీకు ఉపనయనంలో వాళ్ళు చేసేటువంటిది అంతా ప్రక్రియ అంతా కూడా అగ్నికి సంబంధించినటువంటిది ఉంటుంది. మెయిన్గా అగ్నికి వాడిని అప్పచెప్తారు. సో ఆ ప్రక్రియ అంతా కూడా ఏంటంటే ఆ ప్రక్రియ అంతా కూడా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద 5 గాడ్. విడిగా దేవుణ్ణి ఇదంటే ఏం లేదు. గాయత్రి అంటాం, అదంతా కూడా సింబాలిక్. గాయత్రి అంటే ఏమంటే మెడిటేషన్ ఆఫ్ సన్. గాయత్రి అంటే ఏం లేదు, మెడిటేషన్ ఆఫ్ సన్. ఇదంతా కూడా ఈ సూర్యుడు ఈ విధంగా వచ్చి వెళుతుంటుంది, దీన్ని ఇదంతా కూడా గాయత్రి అంటాం. సో ఇట్ ఈస్ 24 లెటర్స్, మనకు 24 అవర్స్. ఇదంతా కూడా గాయత్రి అంటే ఏం లేదు, మెడిటేషన్ ఆఫ్ సన్ ఒక్క మాటలో చెప్పాలంటే. సో వాడిని సన్ గాడ్ యొక్క ఇనిషియేషన్ అనేటువంటిది ఇప్పించడం అనేటువంటి జరుగుతుంది. అందు గురించి బ్రహ్మ వాడి చిన్నప్పుడే వాళ్ళలో వర్చస్ అనేటువంటిది ఉన్నటువంటి వాడికి 5వ ఏటనే ఉపనయనం చేయడం అనేటువంటిది పెట్టేస్తారు. ఎందుకు 5వ ఏట అంటే బికాస్ వాడు చిన్నప్పటి నుంచి అగ్ని అనేటువంటిది మెయిన్గా ఆరాధన అనేటువంటిది ఉంది వాడికి. ఈ అగ్నులు, ఈ 4 అగ్నుల్లోనూ వాడు తేరినటువంటి వాడికి 5వది ఉపనయనం. అంటే వాడు బ్రహ్మోపదేశం అవుతున్నాడు. అంటే హీ విల్ బి వన్ విత్ బ్రహ్మ అన్నట్టు అంటే అర్థం. బ్రహ్మగా వాడు చరిస్తాడు. అందుగురించి వాడు ఏమంటే బ్రహ్మగా చరిస్తాడు కూడా బ్రహ్మచారి అంటారు వాడు. ఎందుకు బ్రహ్మచారి అంటే బ్రహ్మగా చరిస్తాడు వాడు. అందుగురించి ఏం చెప్తారు దాన్ని, ఆ పిల్లవాడిని అప్పుడు తల్లిదండ్రులు గురుదేవులకు అప్పచెప్పేస్తారు. అప్పటి నుంచి దట్ ఈస్ కాల్డ్ ది సెకండ్ బర్త్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ది సెకండ్ బర్త్. ఇంకా అప్పటి నుంచి అవి మా పిల్లడు మీ పిల్లడు కదా, ఇంకెప్పటి నుంచి గురువు గారు మీ అబ్బాయి గారు. ఎప్పుడైతే ఉపనయనం అయిపోతుందో అప్పటి నుంచి వాడిని ఏమంటారంటే గురువు గారు దాంట్లో చేర్పించేస్తారు. పెద్దవాళ్ళు మనకేం చూపిస్తారంటే పెద్దలు వాడిని గురుకులంలో అప్పచెప్పేయడం ఉపనయనం అని చెప్తారు. అంటే అప్పటి నుంచి గురువు అనేటువంటి వాడు వాడిని లీడ్ చేస్తాడు అన్నమాట. ఇదంతా కూడా ఒకటే సైన్స్, వేరియస్ కోణాల్లో మనకు చెప్తుంటాడు. సో అప్పటి నుంచి గురువు అనేటువంటి వాడు వాడిని లీడ్ చేస్తాడు అన్నమాట. అందు గురించి అంటే గురువు అనేటువంటి వాడు ఎవడు, వాడిని నడిపేటువంటి వాడే గురువు. అంటే మనం నడిపేటువంటి వాడే మన గురువు. సో ఈ గురువు అనేటువంటి వాడు వాడిని అక్కడి నుంచి లీడ్ చేసుకుంటూ వెళ్తాడు అనమాట. అందు గురించి వాడిని 5th ఇయర్లో వాడికి ఈ చేయటం అనేటువంటి చాలా తక్కువ మంది పిల్లలకి చేస్తారు. బట్ 5th ఇయర్ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇది సీక్రెట్. ఇక్కడ అది ఇక్కడ మనకి ఈ 4 అగ్నులుగా ఆరాధన జరిగిన తర్వాత 5వ అగ్నిగా అక్కడ వెలిగించి ఆ అగ్ని దానిలో తండ్రి వాడికి ఉపదేశం అనేటువంటి జరగదు. అక్కడ కూడా 3 బ్రహ్మగారు తండ్రికి, తండ్రి వాడికి చెప్తారు. అదంతా 3. ఇదంతా కూడా సింబాలిక్గా ఏర్పాటు చేసినటువంటిది. కనుక ఇది మనకి ఈరోజు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ 3 అగ్నులు, ఈ 4 అగ్నులు, 5వది ఇనిషియేషన్. ఇది ఈరోజు మనం చెప్తా ఉంటాము క్లాస్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.